హలో గైస్, ఈరోజు కొత్తపేట నుంచి ముత్యాసవెల్లి రూట్లో చిన్నలంక బిర్యానీ పాయింట్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ మనం చేపల పులుసు అనేది ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉందో. నడండి, లెట్స్ గో. ఈ లొకేషన్ చూసారా ఎంత బాగుందో, చుట్టూరు చెట్లతో మన కోనసీమ అంటే ఇలా ఉంటుంది. మొత్తం చూడండి ఇక్కడ లొకేషన్ అనేది. హోటల్ అనేది చూసారా ఏ విధంగా ఉందో, సిట్టింగ్ అయ్యి బాగుంటుంది. ఇక్కడ నేచర్ చూస్తేనే ఎలా ఉంది అనుకుంటున్నారు, సూపర్ ఉంది. మైండ్ పీస్ఫుల్గా. పెద్ద పెద్ద రెస్టారెంట్లోకి వెళ్తాం కానీ ఇలాంటి కొబ్బరి తోటల్లో ఇలాంటి హోటల్లో తింటే ఆ కిక్కే వేరు. చూసారా సేల్లో ఈ ఇంటికాడ అనేది చేస్తున్నారు. టీ ఏందా లొకేషన్ చూసారా, సేలో ఏ విధంగా వండుతున్నారో వంటలు అనేది బ్యాక్ సైడ్. ఇక్కడైతే చూడండి ఎంతో ఆర్గానిక్ గా కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నారు. నేను వెళ్ళే టైంకి అయితే లెగ్ పీసెస్ అనేది కాల్చుతున్నారు. చూస్తేనే టెంప్టింగ్ అయిపోతుంది. బాబాయ్ గారు చూడండి కరెక్ట్ గా పలావ్ అనేది తీస్తున్నారు. దాంట్లో వచ్చే అరోమా చూస్తే ఇంకా నోట్లో నీళ్ళు తిరుగుతుంది. అంత బాగున్నాయి. కట్టెల పొయ్యి మీద చేస్తే బిర్యానీ అయితే సూపర్ ఉంటుంది. మీరు ట్రై చేయండి. కట్టెల పొయ్యి మీద బిర్యానీ అయితే అదుర్సు. అలాగే ఈ లెగ్ పీసెస్ కూడా చూడండి ఎటువంటి కలర్స్ వాడరంట. ఓన్లీ నేచురల్ మసాలాతో అయితే చేస్తారు. వీళ్ళు హోమ్ మేడ్ మసాలా తోటి. వాటిని చూస్తేనే మనకి నోరు ఊడిపోతుంది. అలా ఉన్నాయి. వీళ్ళైతే నీట్ గా చేస్తున్నారు. హైజీనిక్ కానీ ఎటువంటి కలర్స్ కానీ ఏమి వేయరంట. సిట్టింగ్ అనేది చాలా సింపుల్ గా అనేది ఉంటుంది. ఈ విధంగా నేచర్ చూస్తూ మనం ఆస్వాదిస్తూ తినొచ్చు. ఈ రోజు అయితే కట్టపరుగుల పులుసు అయితే చేశారంట. తింటే సూపర్ ఉంది. చూడండి మామూలుగా లేదు, టేస్ట్ అయితే ఇచ్చి పడేశారు. అలాగే చికెన్ బిర్యానీ కూడా మా ఫ్రెండ్ అయితే ట్రై చేశాడు. సూపర్ ఉందంట. లెగ్ పీస్ తింటే సూపర్ ఉందంట. వెళ్తూ వెళ్తూ లైక్ చేసి ఫాలో కొట్టు మామ. మరిన్ని వీడియోస్ తోటి మళ్ళీ వస్తా. ఇలాంటి ప్లేస్ లో మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఎలా ఉందో కామెంట్ అనేది చేయండి.